నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం గూగుల్ ఫామ్ లో ఒక వీడియోని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేద్దాం. టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో గూగుల్ యాప్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫామ్స్ ని క్లిక్ చేద్దాం. సో ఫామ్స్ మనకి ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్రెడీ చేసినటువంటి ఒక క్విజ్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో యాడ్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయడం ద్వారా మనం వీడియోని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో వీడియోని యూట్యూబ్ నుంచి URL ని సెలెక్ట్ చేసుకోమని చెప్తోంది, సెర్చ్ చేయమని చెప్తోంది అనమాట. సో మనము మన ఛానల్ ని సెర్చ్ చేద్దాం. గీర్వాణ భారతి అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్, అలాగే గీర్వాణ భారతి అనే నేమ్తో ఉన్నటువంటి వీడియోస్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి. వీటిల్లో మనకి ఏది కావాలంటే ఆ వీడియోని ఒకసారి క్లిక్ చేసి ఇన్సర్ట్ అని చేయడం ద్వారా ఆ వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియోకి మనం ఏదైనా ఒక టైటిల్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక టైటిల్ని యాడ్ చేసాము. తర్వాత ఇక్కడ కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మనకి అలైన్మెంట్ కనిపిస్తుంది. లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్ అనేసి. అంటే ఈ వీడియోని మనము అలైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది లెఫ్ట్ లో ఉంది కాబట్టి నేను సెంటర్ అని క్లిక్ చేశాను. సో సెంటర్ అలైన్ అయ్యింది. సో రైట్ అని క్లిక్ చేస్తే రైట్ అలైన్ అవుతుంది. మళ్ళీ కావాలంటే లెఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అలైన్మెంట్ ని మార్చుకోవచ్చు అనమాట. అలాగే చేంజ్ అనే ఆప్షన్ ఉంది. చేంజ్ అని క్లిక్ చేయడం ద్వారా వేరే వీడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈసారి నేను డిజిలాకర్ అని సెర్చ్ చేశాను. సో డిజిలాకర్ కి సంబంధించి చాలా వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో మనకి కావాల్సిన వీడియోని మనము ట్రై చేద్దాం. సో డిజిలాకర్ కి సంబంధించి నేను చెప్పిన వీడియోస్ ని వెతకాలనే ప్రయత్నం చేశాను. సో డిజిలాకర్ సుజని అని టైప్ చేశాను. సో నేను చెప్పిన వీడియోస్ కి నా పేరు కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి సో నేను చెప్పిన వీడియోస్ అని టాప్ లో కనిపించాయి. సో ఇక్కడ ఇప్పుడు మనకి కావాల్సినటువంటి వీడియోని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇమేజ్ మారింది. సో టైటిల్ కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక వీడియోని ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ 3 డాట్ మీద క్లిక్ చేసి రిమూవ్ అని క్లిక్ చేస్తే రిమూవ్ కూడా అయిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.